Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. నేను మన స్ట్రక్చరల్ ఆర్గనిజం ఇన్ అనిమల్స్ ఎన్సీఆర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నాం. ఓకే, హాఫ్ నిన్న హాఫ్ చేసుకుందాం, మిగిలిన హాఫ్ ఈ రోజు కంప్లీట్ చేసుకుందాం. నేను ఇందాక చెక్ చేశాను మా సిలబస్ స్ట్రక్చరల్ ఆర్గనిజం అనిమల్స్ లో ఏ టాపిక్స్ తీసేస్తారు, ఏ టాపిక్స్ యాడ్ చేస్తారు అని. లైక్ నెట్ లో అయితే అనిమల్ టిష్యూస్ అండ్ కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ గురించి ఫ్రాగ్ గురించి టెక్స్ట్ బుక్ లో ఎక్కువ ఇచ్చారు చెక్ చేస్తుంటే. అంటే రీసెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చెక్ చేస్తుంటే దాంట్లో ఫ్రాగ్ కాక్రోచ్ ఎక్కువ ఇచ్చారు. అనిమల్ టిష్యూస్ తీసేసారని ఇచ్చారు, కానీ సిలబస్ పైన అనిమల్ టిష్యూస్ అని ఉంది. సో అనిమల్ టిష్యూస్ చిన్న టాపికే, లైక్ క్లాసిఫికేషన్ అది మాత్రమే ఉంటుంది, అవి మాత్రం చూసుకోండి. మెయిన్ గా కాన్సన్ట్రేషన్ అయితే ఇంకా ఫ్రాగ్ కాక్రోచ్ మీద చేయాలి, ఎందుకంటే అదే బ్రీఫ్ అనేసి మెయిన్ గా రెస్పిరేటరీ రీప్రొడక్టివ్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మెన్షన్ చేశారు. అంటే సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి సో కాక్రోచ్ నుంచి ఫ్రాగ్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు. ఓకే, అనిమల్ టిష్యూస్ నుంచి మరి అంత కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. అంటే నేను చెప్పా కదా, అనిమల్ టిష్యూస్ కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేసి. సిలబస్ లో అయితే కన్నా అలా ఈ అనిమల్ టిష్యూస్ తీసేశారు. సో కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ గురించి మంచిగా చదువుకోండి. ఓకే, నేను ఎక్కడ నుండి స్టాప్ చేసి అక్కడ నుంచి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ 10th క్వశ్చన్ వరకు చేసాము. నెక్స్ట్ 11th క్వశ్చన్ నుంచి ఇప్పుడు చేస్తున్నాం. కరెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే నా ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ని కరెక్షన్ చేయమని ఒక రాంగ్ స్టేట్మెంట్. ఇన్ ఎర్త్ వామ్ ఏ సింగిల్ మేల్ జెనైటల్ పోర్ ఇస్ ప్రెసెంట్. ఓకే, ఎర్త్ వామ్ అయితే తీసేశారు, అసలు దీని నుంచి క్వశ్చన్ రాదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకండి. వచ్చినా కూడా నేను చెప్పా కదా, అనిమల్ కింగ్డమ్ నుంచి జనరల్ క్యారెక్టరిస్టిక్ నుంచి క్వశ్చన్స్ వస్తుంది అంతే. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం చెప్తున్నా. ఈ అర్థంలో సింగిల్ మేల్ జెనైటల్ పోర్ ఉంటుందని చెప్తున్నాడు. బేసిక్ గా మీరు పాత ఎన్సీఆర్టీ కానీ స్టేట్ టెక్స్ట్ బుక్ అని చూస్తే కానీ దీనికి డయాగ్రామ్ కానీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తారు. అర్థంలో పెయిర్ ఆఫ్ జెనైటల్ మేల్ పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సింగిల్ కాదు, ఇది పెయిర్ ఉండాలి ఆర్ 2 ఉండాలి. నెక్స్ట్, సీటే హెల్ప్ ఇన్ ద లోకోమోషన్ ఆఫ్ ద అర్త్ వామ్. అఫ్ కోర్స్ నేనే చెప్పుకున్నాం, సీటే వచ్చేసి లోకోమోషన్ ఆఫ్ అర్త్ వామ్ కి హెల్ప్ అవుతుంది అనేసి. సీటే కొన్ని దగ్గరలో ఉండదు, అది ఎక్కడ కూడా మనం చూసుకున్నాం. ఫస్ట్ సెగ్మెంట్ లాస్ట్ సెగ్మెంట్ లో నీకు ఉండదని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ దగ్గర ఉంటుంది ఎక్సెప్ట్ 3 ప్లేసెస్ అని చెప్పుకున్నాం. ఒకటి ఫస్ట్ సెగ్మెంట్, ఇంకోటి లాస్ట్ సెగ్మెంట్, ఇంకోటి ఏదో 14 ఏదో ఉంటుంది కదా, అది ఒకసారి. సో ఈ ఆన్సర్ కరెక్ట్ అనమాట, ఇది ట్రూ స్టేట్మెంట్. Next, muscular layer in the body wall of earthworm is made up of the circular muscles only. Muscular layer బాడీ వాల్ లో ఉన్న మస్కులర్ లేయర్ ఉంటుంది కదా అర్థవామ్ కి. అర్థవామ్ సింగిల్ సర్క్యులర్ మజిల్స్ తో మేడప్ అయింటుంది అని చెప్తున్నాడు. సో నీకు అర్థవామ్ ఒక బాడీ వాల్ లో నీకు 2 types ఆఫ్ మజిల్స్ అనేవి ఉంటుంది అనమాట. అర్థవామ్ బాడీ వాల్ ఉంటుంది కదా, కన్సిస్ట్ ఆఫ్ 2 layers అనమాట. అంటే 2 types ఆఫ్ మజిల్స్ ఉంటాయి నీకు, లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ రెండు ఉంటాయి అనమాట. సో ఇక్కడ అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్, టిఫ్లోసోల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఆఫ్ ద ఎర్త్వామ్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. టిఫ్లోస్పోల్ అనేది నీకు ఎర్త్వామ్ యొక్క ఇంటెస్టైన్ లో ఒక పార్ట్ అనమాట. టిఫ్లోస్పోల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఒక జస్ట్ లాంగిట్యూడినల్ ఫోల్డింగ్స్ లా ఉంటుంది అనమాట. ఓకే, అంటే నీకు సేమ్ మన ఇంటెస్టైన్ లో విల్లై ఎలా చేస్తే, మన ఇంటెస్టైన్ లో విల్ల ఎలా ఉంటుంది, ఇలా ఉండి నీకు సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తారు కదా. సో అలానే ఎగ్జాక్ట్ అదే ఫంక్షన్ నీకు ఎర్త్ వామ్ లో నీకు టిఫ్లోసోల్ చేస్తాను అనమాట. అంటే ఫోల్డింగ్స్ ఉండి నీకు సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది, అబ్జార్ప్షన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, why nephridia in earthworm that are basically similar in structure classified into 3 types, mention names of each. అంటే నీకు నెఫ్రీడియా మొత్తం ఏ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు స్ట్రక్చర్ వచ్చేసి సేమ్ ఉంటుంది, కానీ నువ్వు ఎందుకు దాన్ని క్లాసిఫై చేశారంటే అంటే బేస్డ్ అపాన్ ద ప్రెసెంట్, అంటే ఏ సెగ్మెంట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి అనేసి దాన్ని బట్టి మనం నెఫ్రీడియాని క్లాసిఫై చేస్తాం అనమాట. స్ట్రక్చర్ ఒకటే అన్ని ఒకటే, కాకపోతే అవి లొకేషన్ ఎక్కడైతే ఉంటాయో అది డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఆ లొకేషన్, ఆ సెగ్మెంట్ యొక్క లొకేషన్ బట్టి నీకు నెఫ్రీడియా అనేది నీకు 3 types గా ఉంటుంది అనమాట. ఒకటి
3 ఉంటాయని చెప్పాం కదా. ఒకటేమో సెప్టల్ నెఫ్రీడియా, ఇంకోటి ఇంటిగ్యుమెంటల్ నెఫ్రీడియా, ఇంకోటి ఫారెంజియల్ నెఫ్రీడియా. ఓకే, ఈ 3 టైప్స్ నీకు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సెప్టల్ నెఫ్రీడియా ఎక్కడ ఉంటుంది, బోత్ సైడ్స్ ఆఫ్ ఇంటర్ సెగ్మెంట్, అంటే నీకు బోత్ సైడ్స్ ఆఫ్ ఇంటర్ సెగ్మెంట్ అంటే ఒక సెగ్మెంట్ కి ఒక సెగ్మెంట్ మధ్యలో నీకు ఉంటాయి అన్నమాట. వాటిని మనము సెప్టల్ నెఫ్రీడియా అంటాం అన్నమాట. ఓకే, ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుంది అంటే సెగ్మెంట్ ఆఫ్ 15th సెగ్మెంట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అవి ఎక్కడ ఓపెన్ అవుతాయి అంటే నీకు ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతాయి అనమాట. అంటే ఓకే, సెప్టల్ నెఫ్రీడియా నీకు 15th నుండి లాస్ట్ వరకు ఉండి, అంటే ఇంటర్ సెగ్మెంట్, ఒక సెగ్మెంట్ కి ఒక సెగ్మెంట్ మధ్యలో ఇవి ఉంటాయి అనమాట. దేనికి మధ్యలో అంటే 15 నుంచి స్టార్ట్, 15 కి 16 మధ్యలో ఉంటుంది, 16 కి 17 మధ్యలో ఉంటుంది, అలాగే లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. ఈ నెఫ్రీడియా అన్ని ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్యుమెంటల్ నెఫ్రీడియా వచ్చేసి బాడీ వాల్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, బాడీ వాల్ కి నీకు అటాచ్ ఇంటిగ్యుమెంటల్ నెఫ్రీడియా ఎక్కడ నుంచి అంటే థర్డ్ నుంచి లాస్ట్ వరకు. ఓకే, థర్డ్ నుంచి లాస్ట్ వరకు ఇది ఎక్కడ, ఇవేమో ఈ 15, 16 ఏమో ఇంటెస్టైన్ కి ఓపెన్ అయితే కన్నా ఇంటెస్టైన్ లైక్ ఈ నెఫ్రీడియా ఓపెన్ అవుతుంది. అదే ఈ నెఫ్రీడియా వచ్చేసి బాడీ సర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ బాడీ సర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫారెంజియల్ నెఫ్రీడియా నీకు ఫారెంజియల్ ఎక్కడ ఉంటుంది, 4th, 5th, 6th సెగ్మెంట్స్ లో ఉంటుంది. సో ఆ 4th, 5th, 6th సెగ్మెంట్స్ లో ఉన్న నెఫ్రీడియాస్ ఏవైతే దాన్ని మనము ఫారెంజియల్ నెఫ్రీడియా అని అంటాం అనమాట. ఓకే, బేసిక్ గా ఇవన్నీ ఒకటి సిమిలర్ స్ట్రక్చర్ ఇన్ ఫంక్షన్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ బట్టి మనం 3 టైప్స్ ఆఫ్ నెఫ్రీడియాస్ మార్చుకున్నాం. సెప్టల్ నెఫ్రీడియా, ఇంటిగ్యుమెంటల్ నెఫ్రీడియా, ఫారెంజియల్ నెఫ్రీడియా లొకేషన్ అడిగాడు అనుకో 4, 5, 6 సెగ్మెంట్స్. అదే ఇంటిగ్యుమెంటల్ నెఫ్రీడియా లొకేషన్ అడిగాడు అనుకోండి, థర్డ్ సెగ్మెంట్ నుంచి లాస్ట్ సెగ్మెంట్ వరకు. అదే సెప్టల్ నెఫ్రీడియా అడిగాడు అనుకోండి, 15th నుంచి లాస్ట్ సెగ్మెంట్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, బేసిక్ గా నెఫ్రీడియా యొక్క ఫంక్షన్ ఏంటంటే వాల్యూమ్ అండ్ రెగ్యులేటింగ్ ద నెఫ్రీడియా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లైక్ రెగ్యులేటింగ్ ద వాల్యూమ్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్. ఇంకా బాడీ ఫ్లూయిడ్స్ ఒక వాల్యూమ్ కంపోజిషన్, అంటే మనలో కూడా అంతే కదా, వాటర్ ఎక్కువ ఉందనుకో మనకి కిడ్నీ ఎక్స్క్రీట్ చేస్తుంది. సేమ్ అలానే బాడీ ఫ్లూయిడ్స్ ఒక కంపోజిషన్, దాని గురించి మొత్తం అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కామన్ నేమ్ ఆఫ్ సమ్ అనిమల్స్ ఆర్ గివెన్ ఇన్ ఫార్మర్, రైట్ దేర్ సైంటిఫిక్ నేమ్స్. ఓకే, జస్ట్ ఇక్కడ క్వశ్చన్ కాదు ఇది, జస్ట్ నార్మల్ అడిగాడు మనకి. నీకు లివింగ్ వరల్డ్ స్టార్టింగ్ లో నీకు సైంటిఫిక్ నేమ్ దాని గురించి వస్తుంది అనమాట. సో టైగర్ గురించి ఏం చెప్పుకున్నాం, ప్యాంథెరా టైగ్రిస్. ఓకే, నెక్స్ట్ పీకాక్, పావో క్రిస్టాటస్. నెక్స్ట్ హౌస్ ఫ్లై, మస్కా డొమెస్టికా. ఓకే, మస్కా డొమెస్టికా ఏమో హౌస్ ఫ్లై అంటాము, పీకాక్ ఏమో పావో క్రిస్టాటస్ అంటాము, టైగర్ ఏమో ప్యాంథర్ టైగ్రిస్ అని అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ అనమాట. నెక్స్ట్ ఇన్ కాక్రోచ్ ద గ్రైండింగ్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ ఇస్ పర్ఫార్మ్డ్ బై, అంటే మనలో స్టమక్ ఎలా ఉంటుందో దానికి స్టమక్ మనకి డైజెస్ట్ చేస్తుంది కదా, అలా కాక్రోచ్ లో ఏం డైజెస్ట్ చేస్తుంది చెప్పు. మీరు డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఆ డయాగ్రామ్ కాక్రోచ్ సరిగ్గా చదివింటే నీకు దాంట్లో తెలుస్తుంది అనమాట. గిజార్డ్ లో నీకు టీత్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. టీత్ లైక్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే నీకు డైజెషన్ అనేది చేస్తుంది అనమాట. సో ఇన్ కాక్రోచ్ ద గ్రైండింగ్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ ఇస్ పర్ఫార్మ్డ్ బై ద గిజార్డ్. ఓకే, నెక్స్ట్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ హెల్ప్ ఇన్ ద రిమూవల్ ఆఫ్. ఓకే, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అంటే నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ ద కాక్రోచ్ గుర్తు రావాలి. ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో ఏం చేస్తారు, యూజువల్ గా వేస్ట్ ప్రొడక్ట్స్ తీసేస్తాం అన్నమాట. ఓకే, రిమూవల్ ఆఫ్ ద నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్స్. ఓకే, నెక్స్ట్ హైండ్ గట్ ఈజ్ కాక్రోచ్ డిఫరెన్షియేటెడ్ ఉంటుంది. నీకు బేసిక్ గా గట్ అనేది నీకు 3 ఫోర్ గట్, మెయిన్ గట్, హైండ్ గట్. ఆ తర్వాత హైండ్ గట్ లో నీకు ఎన్ని లైక్ ఎలా డిఫరెన్షియేట్ అయినా హైండ్ గట్ లో పార్ట్స్ ఏంటి అని అడుగుతున్నా. హైండ్ గట్ లో పార్ట్స్ చూసుకుంటే నువ్వు ఇలియం, కోలాన్, సీకం. బేసిక్ గా మనకి ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ దీని కాక్రోచ్ కూడా అలా ఆ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ కాక్రోచ్ బ్లడ్ వెజల్స్ ఓపెన్ టు స్పేసెస్ కాల్డ్. నీకు ఒక కాక్రోచ్ నీకు ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది నీకు ఉంటుంది అనమాట. ఓపెన్ సర్క్యులేటరీ, సో ఓపెన్ ఇంటూ స్పేసెస్. ఆ స్పేసెస్ ఏమంటాం అంటే సైనసెస్ అంటాం అనమాట.
ఓకే, కాక్రోచ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సో ఓపెన్ ఇంటూ డైరెక్ట్ గా వెజల్స్ ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ ఇంటూ ద స్పేసెస్ వేర్ ఆర్గాన్స్ ఆర్ డైరెక్ట్లీ బాత్. ఓకే, ఆ స్పేసెస్ ఏమంటామంటే సైనసెస్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఐ ఇన్ కాక్రోచ్? ఓకే, ఐలో స్పెషల్ కాక్రోచ్ యొక్క ఐ లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాంపౌండ్ ఐస్ అనేవి ఉంటాయి అన్నమాట. కాంపౌండ్ ఐస్ ఆర్ సిచ్యుయేటెడ్ ఇన్ ద డోర్సల్ సర్ఫేస్ ఆఫ్ ద హెడ్. ఎక్కడ ఉంటాయంటే కాంపౌండ్ ఐస్ ఉంటాయి. ఫస్ట్ రాయండి, ఫస్ట్ పాయింట్ కాంపౌండ్ ఐస్ ఉంటాయి. ఆ కాంపౌండ్ ఐస్ ఒక పొజిషన్ ఏంటంటే డోర్సల్ సైడ్ ఆఫ్ హెడ్ అనమాట. హెడ్ యొక్క డోర్సల్ సైడ్ లో నీకు ఇది ఉంటది అనమాట. ఓకే, ఈచ్ కాంపౌండ్ ఐ కన్సిస్ట్ 2000 హెక్సాగోనల్ ఒమటీడియా. ఓకే, ఆ 2000 హెక్సాగోనల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాన్ని ఒక్కొక్క దాని ఒమటీడియా అంటాం. నీకు స్టేట్ బుక్ చూస్తున్న ఒమటీడియా యొక్క స్ట్రక్చర్ కూడా ఇచ్చింటాడు అనమాట. ఇలా ఇచ్చింటాడు, ఏదో ఇలా సంథింగ్ ఇచ్చింటాడు. ఓకే, ఆ ఒమటీడియా అనేది ఉంటుంది. ఓకే, అంటే ఈ 2000 ఉన్నాయి కాబట్టి నీకు ఒక ఇమేజ్ ఒక అది ఒక థింగ్ ని చూస్తుందంటే నీకు డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ దట్ ఆ థింగ్, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ లేక పర్టికులర్ ఫుడ్ కానీ కనపడుతుంది అనమాట. ఓకే, 2000 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేది దానికి ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అవన్నీ కలుసుకొని నీకు ఇమేజ్ అనేది దానికి కంటికి కనపడుతుంది. ఓకే, తర్వాత ఈ విజన్, ఇలాంటి విజన్ అంటే ఒమిటీడియా నుంచి వచ్చే విజన్ అంటే డిఫరెంట్ సెవెరల్ ఇమేజెస్, ఒక ఆబ్జెక్ట్ సెవెరల్ ఇమేజెస్ ని కన్సిస్ట్ చేసి దాని అంతా కొలాబరేట్ చేసి దాన్ని ఆ, నీకు విజన్ అనేది కాకూడదు వస్తుంది కదా, దాన్ని ఆ విజన్ ని, అలాంటి టైప్ ఆఫ్ విజన్ ని మనం ఏమంటాం అంటేనా మొజాయిక్ విజన్ అంటాం అనమాట. కాంపౌండ్ హైస్ హెల్ప్స్ ఇన్ ద మొజాయిక్ విజన్ ఇన్ ద కాక్రోచ్. ఈ మొజాయిక్ విజన్ నీకు రెజల్యూషన్ తక్కువ ఉన్న మోర్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. అది కరెక్ట్ గా చూస్తుంది కానీ రిజల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది అంటే 144 పిక్సెల్ అలా ఉంటుంది అనమాట. ఓకే, అంటే నేను చెప్తున్నాను 144 పిక్సెల్ ఎగ్జాక్ట్ ఉండదని కాదు. ఓకే, సో హై సెన్సిటివిటీ అండ్ లెస్ రెజల్యూషన్. ఓకే, ఈ హై సెన్సిటివిటీ లెస్ రెజల్యూషన్ ఈ పాయింట్ ఏదైతే ఉందో నీకు రేపు క్వశ్చన్ ఎగ్జామ్ లో అడగచ్చు అనమాట. అంటే నీట్ లో డైరెక్ట్ గా కాంపౌండ్ ఐస్ ఆఫ్ మొజాయిక్ లేకుంటే కాంపౌండ్ ఐస్ కానీ మొజాయిక్ విజన్ ఆఫ్ కాక్రోచెస్ డాష్ ఇన్ సెన్సిటివిటీ అండ్ డాష్ ఇన్ ద రిజల్యూషన్ అనే ఆప్షన్ వచ్చి హై లెస్ లెస్ హై 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 లెస్ లెస్ అలా ఉంటుంది అనమాట. సో ఆ సెన్సిటివిటీ హైగా ఉంటుంది కానీ రిజల్యూషన్ అనేది నీకు తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, మచ్చిగా ఈ కాంపౌండర్స్ ఎక్కువ యూజ్ అవుతుంది నైట్ విజన్ లో ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. నైట్ విజన్ హెల్ప్స్ ఇన్ ద నైట్ విజన్. సో అందుకోసమే కాక్రోచ్ అనేది నైట్ టైమ్స్ లో ఎక్కువ తిరుగుతుంటది అనమాట ఇంట్లో. సో నాక్టర్నల్ అనిమల్ అనేసి అందుకే అంటాం దాన్ని. నెక్స్ట్, ఫ్రాగ్ ఈజ్ ఏ poikilotherium exhibit the camouflage, undergoes the estivation and hibernation. How are all these beneficial to it? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ camouflage అంటే ఏంటి? ఎబిలిటీ టు చేంజ్ కలర్ బేస్డ్ అపాన్ ద లైక్ ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ అవడం కోసము అది కలర్ అనేది చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, క్యామోఫ్లేజ్ అని దాని అంటాం అనమాట. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ కలరేషన్ ఈస్ కాల్డ్ మిమిక్రీ. ఓకే, ఫ్రాగ్ లో మిమిక్రీ అంటే మన హ్యూమన్ బీయింగ్స్ మిమిక్రీ అంటే వాయిస్ ని ఇమిటేట్ చేయడము అలా అనుకున్నాం కదా. ఫ్రాగ్ లో మిమిక్రీ అంటే ఏంటంటే ఆ ప్రొటెక్టివ్ కలరేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఎనిమీస్ నుంచి తప్పించుకోవడం కోసము అది క్యామోఫ్లేజ్ చూపిస్తుంది కదా, దాన్ని ఆ ప్రొటెక్టివ్ కలరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము మిమిక్రీ అంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్, ఫ్రాగ్స్ ఆర్ నాట్ సీన్ ఇన్ ద పీక్ సమ్మర్ అండ్ పీక్ వింటర్. నీకు పీక్ సమ్మర్ పీక్ వింటర్ లో నీకు ఫ్రాగ్స్ అనేవి కనపడవు అనమాట. బేసిక్ గా రైనీ సీజన్ లో నీకు ఎక్కువ కనపడతాయి అనమాట. ఈ సమ్మర్ అండ్ వింటర్ లో ఏం చేస్తాయంటే అవి స్లీప్ వెళ్తాయి. సో ఓకే, సమ్మర్ స్లీప్ నేమో మనం ఏమంటాం అంటే సమ్మర్ స్లీప్ ని ఈస్ట్ వేషన్ అంటాము, వింటర్ స్లీప్ ని
హైబర్నేషన్ అంటాం అనమాట. ఓకే, ఇవేంటంటే ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ నుంచి కంట్రోల్ చేసుకోవడం కోసము అది అండర్ గ్రౌండ్కి వెళ్ళేసి స్లీప్కి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, షెల్టర్ అంటే బుర్రోస్ అలా తవ్వుకొని మట్టిలోకి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఎలా ఉంటుందంటే ఎలా హెల్ప్ అవుతుందంటే ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ని నుంచి తప్పించుకోవడం కోసము ఈ ఫ్రాగ్ కి ఇది బేసిక్ గా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, రైట్ ద ఫంక్షన్స్ ఇన్ బ్రీఫ్ ఇన్ కాలమ్ బి అప్రోప్రియేట్ టు ద స్ట్రక్చర్స్. ఓకే, నిక్టిటేటింగ్ మెంబ్రేన్. నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అంటే ఇది బేసిక్ ఏంటంటే ఫ్రాగ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఈ పార్ట్స్ అనేవి నీకు ఫ్రాగ్ లో ఉంటాయి. నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అంటే ఏంటి అంటే నీకు ఐకి కవరింగ్ లాగా స్మాల్ ట్రాన్స్పరెంట్ షీట్ లాగా నీకు ఉంటది అనమాట. అది ఏం చేస్తుంది అంటే ఐని వాటర్ నుంచి కాపాడుతుంది అనమాట. ఓకే, నిక్టిటేటింగ్ మెంబ్రేన్. మనకు ఆ నిక్టిటేటింగ్ మెంబ్రేన్ ఉండదు. ఓకే, ప్రొటెక్ట్స్ దెమ్ వైల్ ఇన్ వాటర్, ఐస్ ని. ఓకే, నెక్స్ట్ టింపానిక్ మెంబ్రేన్. టింపానిక్ మెంబ్రేన్ అంటే ఇయర్ కి సంబంధించింది. ఓకే, ఏం చేస్తుంది అంటే రిసీవ్ సౌండ్ సిగ్నల్స్ ని ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ కాపులేటరీ ప్యాడ్. కాపులేటరీ ప్యాడ్ అనేది మేల్ లో ఉంటుంది, ఫీమేల్ లో ఉండదు. ఓన్లీ ఇన్ మేల్స్ బట్ నాట్ ఆబ్సెంట్ ఇన్ ద ఫీమేల్స్. ఇంకో ఏంటి ప్రెసెంట్ ఏంటి మేల్స్ లో ఫీమేల్స్ లో ఆబ్సెంట్ ఏంటది ఏంటి? వోకల్ సాక్స్. ఓకే, సౌండ్ ప్రొడ్యూసింగ్ వోకల్ సాక్స్ అనేది నీకు ఫ్రాగ్ లో మాత్రమే ఉంటాయి. అదే మేల్ ఫ్రాగ్ లో ఉంటాయి, ఫీమేల్ ఫ్రాగ్ లో ఉండవు అనమాట. ఈ కాపులేటరీ ప్యాడ్ ఏం చేస్తుందంటే అది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డ్యూరింగ్ కాపులేషన్ సమయంలో రిప్రొడక్షన్ చేసుకునేటప్పుడు ఈ మేల్ ఫీమేల్ ఫ్రాగ్ ని పట్టుకోవడం కోసము, హోల్డ్ చేసుకోవడం కోసము ఆ కాపులేటరీ ప్యాడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే హోల్డ్ ద ఫీమేల్ డ్యూరింగ్ కాపులేషన్. ఓకే, రీప్రొడక్షన్ చేసుకునే టైంలో దాన్ని పట్టుకోవడం కోసం అది వాడుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, రైట్ అప్రోప్రియేట్ టైప్ ఆఫ్ టిష్యూస్ ఇన్ కాలమ్ ఏ, లైక్ టిష్యూస్ ఇన్ కాలమ్ బి. అంటే ఓకే, ఈ సెక్రేషన్ అండ్ అబ్జర్ప్షన్ కి ఎలాంటి కావాలి, ప్రొటెక్టివ్ కవరింగ్ కి ఎలాంటి టిష్యూ కావాలి, లింకింగ్ అండ్ ఫ్రేమ్ వర్క్ కి ఎలాంటి టిష్యూ కావాలి అనేసి అవుతుంది అనమాట. సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్ కి దీంట్లో నీకు క్యూబాయిడల్ టైప్ ఆఫ్ ఎపిథీలియం అనేది కావాలన్నమాట. ఓకే, ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే కింద లాంగ్ క్వశ్చన్ లో కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎపిథీలియం గురించి ఉంది, అక్కడ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ప్రొటెక్టివ్ కవరింగ్ నేనే చెప్తున్నాను అంటే నీకు కాంపౌండ్ ఎపిథీలియం అనేది ఉండాలి అనేసి. కాంపౌండ్ ఎపిథీలియం ఒక 2 డిఫరెంట్ మోర్ దాన్ 1 లేయర్ ఉండేసి నీకు ప్రొటెక్ట్ చేస్తుంది ఎక్స్టర్నల్ కెమికల్ మెకానికల్ స్ట్రెసెస్ నుంచి అని చెప్తున్నాను. సో దీనికి ఏంటంటే కాంపౌండ్ ఎపిథీలియం. ఓకే, నెక్స్ట్ లింకింగ్ అండ్ సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. నేను చెప్పాను అంటే సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కానీ అదర్ ఆర్గన్ సపోర్ట్ చేయడం కానీ టిష్యూస్ కానీ సపోర్ట్ చేయడం దాన్ని ఏమంటాం మనము కనెక్టివ్ టిష్యూ అంటాం. సో దీనికి కనెక్టివ్ టిష్యూ. మరి కనెక్టివ్ టిష్యూలో మనం ఇంకా టైప్స్ అని చెప్పుకున్నాం. కనెక్టివ్ టిష్యూలో నీకు ఏమేమి ఉంటాయి? బోన్, కార్టిలేజ్, బ్లడ్. దీంట్లో నీకు ఇదేమో ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అని కూడా చెప్పుకున్నాం. ఇదేమో న్యూట్రియన్స్ కోసం, ఇదేమో ఫంక్షన్ అంటే సపోర్టింగ్ ద ఫ్రేమ్వర్క్ ఇవ్వడం కోసం అనేది చెప్పుకున్నాం. ఇది కూడా అలాగే అనమాట. ఓకే, నెక్స్ట్, యూజింగ్ అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్స్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాల్స్ అండ్ ద ట్రూ బాడీ సెగ్మెంటేషన్. ఓకే, ఫాల్స్ సూడో అంటే సెగ్మెంటేషన్ సూడో దేంట్లో ఉంటుంది అండ్ ట్రూ మెటామెరిజం దేంట్లో ఉంటుంది. సెగ్మెంటేషన్ ట్రూ ఫాల్స్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నమాట ఎగ్జాంపుల్స్ తీసుకుని. ఓకే, నెక్స్ట్ మెటామెరిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటామెరిజం అనేది నీకు ట్రూ సెగ్మెంటేషన్ అన్నమాట. ఓకే, ద బాడీ ఇన్ మెటామెరిజం బాడీ externally and internally divided into segments. అంటే నీకు బోత్ ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా నీకు డివైడ్ అయింది అనమాట సెగ్మెంటేషన్. అట్లీస్ట్ సమ్ ఆర్గాన్స్ ఈ సెగ్మెంటేషన్ దగ్గర రిపీట్ అవుతాయి అనమాట. అంటే లైక్ విత్ సీరియల్ ఇలా రాయొచ్చు. ఇన్ సమ్ అనిమల్స్ ద బాడీ ఈస్ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్ విత్ సీరియల్ రిపిటేషన్ ఆఫ్ అట్లీస్ట్ సమ్ ఆర్గాన్స్. అంటే కొన్ని ఆర్గాన్స్ అయినా ఈ సెగ్మెంటేషన్ దగ్గర రిపీట్ అవుతాయి అనమాట, అట్లీస్ట్ సమ్ ఆర్గాన్స్. ఓకే, నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్ చెప్పుకోవచ్చు. ఎర్త్ వామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెటామెరిక్ సెగ్మెంటేషన్ అనేది నీకు ఉంటుంది అనమాట.
ఓకే, ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటాయంటే అన్లిడా అని చెప్పొచ్చు, ఆర్థ్రోపోడా అని చెప్పొచ్చు, ఈవెన్ కార్డేటా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆర్థ్రోపోడా, అన్లిడా అండ్ కార్డేటా, ఇది ట్రూ బాడీ సెగ్మెంటేషన్ కి. ఓకే, నెక్స్ట్ ఫాల్స్. ఫాల్స్ గురించి మాట్లాడుకుంటే కన్నా, ఓకే, నీకు ఎక్స్టర్నల్ గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఎక్స్టర్నల్ గా నీకు సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి, కానీ ఇంటర్నల్ గా నీకు ఓకే ఎక్స్టర్నల్ గా సమ్ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేప్ వామ్ చూసుకుంటే, బాడీస్ ఎక్స్టర్నల్ డివిజిబుల్ ఇంటూ పార్ట్స్, అంటే దాన్ని ఆ పార్ట్స్ మనం ఏమంటున్నాం అంటే ప్రోగ్లోటిస్ అంటాం. ఓకే, దే డెవలప్ ఫ్రమ్ నెక్. అంటే నీకు ఈ సెగ్మెంటేషన్, నీకు ట్రూ సెగ్మెంటేషన్ అనేది ఎంబ్రియానిక్ నుంచి నీకు ఆ సెగ్మెంటేషన్ అనేది, అంటే ఎంబ్రియానిక్ ఇన్ ఆరిజిన్, అంటే ఎంబ్రియో స్టేజ్ లో ఆరిజిన్ అవుతుంది ఆ సెగ్మెంటేషన్ అనేది, ట్రూ సెగ్మెంటేషన్. అదే ఫాల్స్ సెగ్మెంటేషన్ అంటే నీకు ఇలా ఎంబ్రియానిక్ ఆరిజిన్ ఉంటుంది అనమాట. దీని ఆరిజిన్ ఏంటి అంటే నెక్ నుంచి ఆరిజిన్ అవుతుంది అనమాట. ఆరిజిన్స్ ఫ్రమ్ నెక్. సో ఇలాంటి సెగ్మెంటేషన్ ఏమంటాం అంటే సూడోమెటామరిజం అంటాం అనమాట. ఓకే, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆరిజిన్ దాంట్లో ఎంబ్రియానిక్ ఆరిజిన్, దేంట్లో ట్రూ సెగ్మెంటేషన్ లో. అదే ఫాల్స్ సెగ్మెంటేషన్ లో అంటే నీకు ఏముంటుందంటే అది ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ ద నెక్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ ద టిష్యూ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్? హార్ట్ లో ఉన్న టిష్యూ నీకు మెయిన్ ఏంటి స్పెషాలిటీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ లో ఉన్న టిష్యూని మనం ఏమంటాం అంటే, హార్ట్ లో ఉన్న టిష్యూని కార్డియాక్ మజిల్ టిష్యూ అని అంటాం అన్నమాట. ఓకే, కార్డియాక్ మజిల్ టిష్యూ అంటామన్నమాట. కాంట్రాక్టైల్ టిష్యూ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద హార్ట్. సో అందుకే దీనికి కార్డియాక్ మజిల్ టిష్యూ, ఎందుకంటే ఓన్లీ హార్ట్ లో మాత్రమే ఉంటుంది, ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద హార్ట్. ఇంకా హార్ట్ లో కాకుండా ఎక్కడ ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెల్ జంక్షన్స్ అంటే నీకు ఇంటర్ కెలేటెడ్ డిస్క్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ డిస్క్స్ ఆర్ సీన్. ఇంటర్ కెలేటెడ్ డిస్క్ ఎలా ఫామ్ అవుతాయంటే కన్నా, ఈ సెల్ జంక్షన్స్ ఉంటాయి కదా, ఈ సెల్ జంక్షన్స్ ఏం చేస్తాయంటే ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ కార్డియాక్ మజిల్ సెల్స్. అంటే సెల్ జంక్షన్స్ ఏం చేస్తాయంటే ప్లాస్మా మెంబ్రేన్, ఒక్కొక్క సెల్ కి, ఒక్కొక్క కార్డియాక్ సెల్ కి ఒక్కొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా, ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ సెల్స్ ని ఫ్యూజ్ చేస్తుంది. ఏవి సెల్ జంక్షన్స్ ఫ్యూజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే స్టిక్, అంటే గట్టిగా అతుక్కోలాగా చేసేసి దాన్ని, అంటే ఆ కమ్యూనికేటెడ్ జంక్స్ ఏంటంటే అంటే టుగెదర్ గా స్టిక్ చేసేలాగా చేసేసుకుంటుంది అనమాట. తర్వాత కమ్యూనికేషన్ జంక్షన్స్ అట్ సమ్ ఫ్యూజన్ పాయింట్ అలోస్ ద సెల్స్ టు కాంటాక్ట్. అంటే నీకు ఇలా ఇంటర్ కెలేటెడ్ డిస్క్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఇలా ఫ్యూజ్ అయితే ఒక్కొక్క పాయింట్ దగ్గర, కొన్ని పాయింట్ల దగ్గర ఇక ఫ్యూజ్ అవుతుంది అనమాట మజిల్ టిష్యూ అనేది. ఓకే, కార్డియాక్ మజిల్ టిష్యూ అనేది ఈ కనెక్ట్ అయిన పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్ కెలేటెడ్ డిస్క్ అంటాం అనమాట. ఈ ఇంటర్ కెలేటెడ్ డిస్క్ వల్ల నీకు సిగ్నల్, అంటే ఒకటి కాంట్రాక్ట్ అయిందనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మజిల్ సెల్ కాంట్రాక్ట్ అయిందనుకో, కాంట్రాక్ట్ అవ్వగానే ఇక్కడికి వచ్చిందానే ఈ సెల్ జంక్షన్, అంటే ఇంటర్ కెలేటెడ్ డిస్క్ వల్ల ఇక్కడ నుండి దీనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఇది కూడా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అట్ ఏ టైమ్ అన్ని ఒకేసారి కాంట్రాక్ట్ అవ్వడానికి ఇంటర్ కెలేటెడ్ డిస్క్ అనేది ఉపయోగపడతాయి అనమాట. సో స్పెషల్ అబౌట్ ద కార్డియాక్ టిష్యూ అనే హార్ట్ గురించి, టిష్యూ ఇన్ ద హార్ట్ గురించి అడిగితే ఫస్ట్ రాయాల్సింది కార్డియాక్ మజిల్ టిష్యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద హార్ట్. ఓకే, తర్వాత ఇంకా ఏం చేస్తుంది, ఇంటర్ కెలేటెడ్ డిస్క్ అని రాయాలి. ఇంటర్ కెలేటెడ్ డిస్క్ ఏం చేస్తాయి అనేది మెయిన్ ఫంక్షన్. ఇంటర్ కెలేటెడ్ డిస్క్ వల్ల, అంటే అది ఫ్యూజన్, ఒక మజిల్ టిష్యూకి ఇంకో మజిల్ టిష్యూకి ఫ్యూజన్ లా ఉంటుంది, లేదా సెల్ కి మధ్య ఫ్యూజన్ లా ఉంటుంది. దానివల్ల ఒకదానికి ఇనిషియేషన్ జరిగితేనే ఆ కాంట్రాక్షన్ అనేది వేరే పక్కన ఉన్న నైబర్ మజిల్ సెల్ కూడా నీకు వెళ్తారు అనమాట. అంటే అట్ ఏ టైం కాంట్రాక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది బేసిక్ గా about special about the tissue present in the heart. Okay, next long answer type questions. Classify and describe the epithelial tissue on the basis of structure and the modification of the cells. ఇక్కడ క్లాసిఫికేషన్ గురించి అడిగా, ఇక్కడ మనం డీటెయిల్ గా చూసుకున్నాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కంపల్సరీ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. స్ట్రక్చరల్ ఆర్గానిజం ప్లాన్స్ నుంచి ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ బేసికలీ దేర్ ఆర్, ఎక్కడ నుండి రాయాలంటే దేర్ ఆర్ 2 types of epithelial tissues and
ఎపిథీలియల్ టిష్యూ. ఒకటి సింపుల్ ఎపిథీలియం, ఇంకోటేమో కాంపౌండ్ ఎపిథీలియం. ఒకటేమో సింపుల్ ఎపిథీలియం, ఇంకోటేమో కాంపౌండ్ ఎపిథీలియం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఎపిథీలియం అంటే, సింపుల్ ఎపిథీలియం కాంపౌండ్ ఎపిథీలియం మీకు ఆల్రెడీ డిఫరెన్స్. సింపుల్ ఎపిథీలియం అంటే సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అదే కాంపౌండ్ ఎపిథీలియం అయితే నీకు టూ ఆర్ మోర్ లేయర్స్, టూ ఆర్ మోర్ సెల్ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఉందంటే కన్నా, ఈ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ నీకు అవైలబిలిటీలో ఉంటుంది అంటే కన్నా, లైక్ బాడీ క్యావిటీస్, డక్ట్స్, ట్యూబ్స్, అలాగా నీకు లైనింగ్ ఆఫ్ ద ఈ పర్టికులర్ బాడీ క్యావిటీస్ కానీ, డక్ట్స్ కానీ, ట్యూబ్స్ కానీ నీకు ఉంటుంది అనమాట. అదే కాంపౌండ్ ఎపిథీలియం చూసుకుంటే కన్సిస్ట్ ఆఫ్ 2 or more cell layers. ఓకే, హ్యాస్ ప్రొటెక్టివ్ అంటే దీని మెయిన్ ఫంక్షన్ మీకు తెలుసు. నేను ఇప్పటికి 2 to 3 times ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. ఓకే, స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ప్రొటెక్టివ్ ఫంక్షన్ టు స్కిన్. ఇది బేసిక్ గా ఇంట్రడక్షన్. దర్ ఆర్ 2 types ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఉంటాయని రాయొచ్చు. తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ రాస్తావు. సింపుల్ లో సింగిల్ లేయర్ ఆఫ్ ద ఎపిథీలియల్ లేయర్ ఉంటుంది. అదే కాంపౌండ్ 2 or more layers ఉంటుంది. ఆ తర్వాత సింపుల్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుందని రాయొచ్చు. బాడీ క్యావిటీస్, డక్ట్స్, ట్యూబ్స్ అని రాస్తావు. అదే కాంపౌండ్ ఎపిథీలియం అయితే స్కిన్ ప్రొటెక్షన్ అని రాస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది బేసిక్ గా ఇంట్రడక్షన్ కింద రాయాలి. తర్వాత ఇవి ఫర్దర్ సింపుల్ ఎపిథీలియం ఫర్దర్ డివైడెడ్ ఇంటూ, నీకు సింపుల్ ఎపిథీలియం ఉంది కదా, సింపుల్ ఎపిథీలియం అనేది ఫర్దర్ గా నీకు 3 types గా డివైడ్ అయింది. స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నర్. ఓకే, నీకు 3 గా డివైడ్ అయింది. స్క్వామస్ ఎపిథీలియంలో ఏంటంటే నీకు సింగిల్ థిన్ లేయర్ ఫ్లాట్ సెల్స్ అనేవి ఉంటుంది అన్నమాట. విత్ ఇర్రెగ్యులర్ బౌండరీస్ అంటే సింగిల్ లేయర్ థిన్ ఫ్లాట్ సెల్స్ విత్ ఇర్రెగ్యులర్ బౌండరీస్ అనేది నీకు స్క్వామస్ ఎపిథీలియంలో నీకు ఉంటుంది అనమాట. ఓకే, నీకు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇవి సింపుల్ స్క్వామస్ ఎక్కడెక్కడ ప్రెసెంట్ ఏంటంటే లంగ్స్, వెజల్స్. లంగ్స్ లో కూడా ఎక్కడంటే ఎయిర్ సాక్స్ నీకు ప్రెసెంట్ అయింటది అనమాట. ఇన్వాల్వ్ డిఫ్యూజన్ బాండ్ అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఇప్పుడు సింపుల్ కాబట్టి ఇది కూడా సింగిల్ లేయర్ ఉన్నది, కానీ క్యూబ్ లైక్ సెల్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఫ్లాట్ సెల్స్, ఇక్కడ క్యూబ్ లైక్ సెల్స్ అనేవి నీకు ఉంటాయి అనమాట. క్యూబ్ లైక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ ఉంటుంది అంటే డక్ట్స్ ఆఫ్ గ్లాండ్స్, ట్యూబులర్ పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్. ఓకే, నెఫ్రాన్ యొక్క ట్యూబులర్ పార్ట్స్ ఉంటుంది, లేకపోతే డక్ట్స్ ఆఫ్ ద గ్లాండ్స్ లో కానీ మీకు ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కన్నా దీనిది సెక్రేషన్ అండ్ అబ్జార్ప్షన్. సెక్రేషన్ అండ్ అబ్జార్ప్షన్ వచ్చేసి దీని మెయిన్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా నీకు ఎపిథీలియం ఆఫ్ పీసీటీ ఆఫ్ నెఫ్రాన్ హ్యాస్ మైక్రోవిలియా. దీంట్లో ఇంకా మైక్రోవిలియా కూడా ఉంటుంది అనమాట. ఎపిథీలియం ఈ నెఫ్రాన్ ట్యూబులర్ పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్ లో నీకు పీసీటీ కూడా ఉంటుంది. ఆ పీసీటీలో నీకు నెఫ్రాన్ విల్లై కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాలమ్నర్ గురించి మాట్లాడుకుంటే ఈ సింగిల్ లేయర్ అంటే కాలమ్ లైక్ సెల్స్ ఉంటుంది అనమాట. లాంగ్ స్లెండర్ గా ఉంటుంది అనమాట. అవేమో క్యూబ్, సింపుల్ స్క్వామస్ ఏమో ఫ్లాట్ అండ్ సెల్స్, కాలమ్నర్ ఏమో లాంగ్ స్లెండర్ లాగా ఉంటుంది అనమాట. స్లెండర్ టాల్ లైక్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. న్యూక్లియర్ వచ్చేసి నీకు బేస్ లో అంటే కింద ఎక్కడో లొకేట్ అయింది అనమాట. బేస్ లొకేట్ అయింటుంది అనమాట. ఓకే, ఇవి ఎక్కడ ఉంటాయంటేనా స్టమక్, లైనింగ్ ఆఫ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఓకే, కాలమ్నర్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ అండ్ స్టమక్ లైనింగ్ లో నీకు కాలమ్నర్ ఎపిథీలియం అని ఉంటుంది. ఈ క్వశ్చన్ నీకు ఇందాక పైన MCQs లో మనం అది షార్ట్ ఆన్సర్స్ లో ఇచ్చాడనమాట. ఓకే, ఏం చేస్తుందంటే మెయిన్ ఫంక్షన్ సెక్రేషన్ అండ్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ కాంపౌండ్ ఎపిథీలియం ఈస్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ లేయర్, వన్ అంటే మల్టీ లేయర్ అని చెప్పుకున్నాం కదా. సో అలా నేను ముందే చెప్తాను, నీకు కాంపౌండ్ ఎపిథీలియం అనేది 2 to 3 layers ఉంటుంది కాబట్టి ఆ సెక్రేషన్ కి అండ్ అబ్జార్ప్షన్ కి పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే డిఫ్యూజ్ అవ్వడం 2 to 3 layers కి డిఫ్యూజ్ అవ్వడం అనేది కష్టం అనమాట. సో మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మెకానికల్ స్ట్రెసెస్, కెమికల్ స్ట్రెసెస్ ని అలాగా నుంచి కాపాడడం అనమాట బాడీని, స్కిన్ ని. ఓకే, దే కవర్ ద డ్రై సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్. అంటే ఎక్కడెక్కడ కవర్ అంటే కాంపౌండ్ ఎపిథీలియం నీకు ఎక్కడెక్కడ ఉంటుంది, స్కిన్ ఉంటుందని నీకు బాగా తెలుసు. స్కిన్ అనేది డ్రై సర్ఫేస్. సో డ్రై సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ ఉంటుంది.
ఇంకా మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ డక్ట్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ డక్ట్స్. ఎక్కడెక్కడ అంటే దీని గురించి అవైలబిలిటీ ఎక్కడ అంటే డ్రై సర్ఫేస్ ఆఫ్ స్కిన్, మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ డక్ట్స్. ఓకే, ఎక్కడెక్కడ ఉంటుందో దాని గురించి. సో ఫస్ట్ సింపుల్ అని రాస్తావు, తర్వాత కాంపౌండ్ రాస్తావు, అవి ఎక్కడెక్కడ ఉంటాయని జస్ట్ బ్రీఫ్ నార్మల్ పైన ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఇస్తాం. తర్వాత సింపుల్ టైప్స్, స్క్వామస్, క్యూబాయిడల్, కాలనర్, దాన్ని బొమ్మ గీయండి. ఓకే, సింపుల్ గా బొమ్మ గీయడం, ఫ్లాట్ సెల్స్ అని గీయడం, ట్యూబ్ సెల్స్ గీయడం, కార్నర్ సెల్స్ గీయడం అనమాట. అంటే ఆ గీసిన మీకు ఇంప్రెషన్ బాగా వస్తుంది అనమాట కరెక్షన్ ఎగ్జామినర్ ముందు. తర్వాత అది ఎక్కడెక్కడ ఉంటాయి అనేసి. ఓకే, స్క్వామస్ అయితే కానీ నీకు లైనింగ్స్ లంగ్స్ 8 side లంగ్స్ లో ఉంటుంది. అదే క్యూబాయిడల్ అయితే కానీ సెక్రేషన్ అబ్జార్ప్షన్ ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉంటుంది ట్యూబులర్ పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్, డక్ట్స్ ఆఫ్ గ్లాండ్స్ అంటే చెప్తావు. తర్వాత కాలనర్ సెల్స్ అడిగారు, లైనింగ్ ఆఫ్ స్టమక్ అని చెప్తావు. టాల్ స్లెండర్ సెల్స్ అని చెప్తావు. న్యూక్లియర్ బేస్ అని చెప్తావు. ఆ తర్వాత కాంపౌండ్ ఎప్తిల్ ఏం చెప్తావు అంటే అక్కడ పైన చెప్పింటే మళ్ళీ ఇంకోసారి రాసి, అంటే దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తూ రాస్తే మెకానికల్ స్ట్రెసెస్, కెమికల్ స్ట్రెసెస్ నుంచి కాపాడుతుంది అని రాసి, మళ్ళీ ఫారింగ్స్, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ డక్ట్స్ లో ఉంటది అనేసి అలా రాసేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, దీనికి ఇంకా నీకు కావాలంటే దీని డయాగ్రామ్ ఎలా గీస్తావంటే జస్ట్ మోర్ దాన్ 2 to 3 layers ఆఫ్ సెల్స్ అనేసి నువ్వు గీయచ్చు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, write down the common features of the connective tissue on the basis of the structure and function, differentiate between the bone and the cartilage. Okay, first of all, common features between the connective tissues ఏంటి అని. ఫస్ట్ ఆల్ మీకు తెలిసిందండి, కనెక్టివ్ టిష్యూస్ అంటే బాడీకి సపోర్ట్ చేయడం కానీ, టిష్యూస్ కానీ, ఆర్గాన్స్ కానీ, ఆర్గనైజేషన్ కానీ సపోర్ట్ చేయడం కానీ, ఫ్రేమ్ వర్క్ మెయింటైన్ చేయడం కానీ, దానికి నీకు కనెక్టివ్ టిష్యూ అనేది ఉపయోగపడుతుంది. నీకు దాంట్లో 3 types ఉంటాయి, బోన్, కార్టిలేజ్, బ్లడ్ ఉంటాయి. బ్లడ్ ఏం చేస్తుంది అంటే న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. బోన్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది అని చెప్తా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వైజ్ చూద్దాం ఎలా రాయాలి. ఓకే, కనెక్టివ్ టిష్యూ మోస్ట్ abundant and widely distributed in the complex animals. Okay, నీకు సరే బోన్, బ్లడ్, ఈ కార్టిలేజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే మన బాడీలో మోస్ట్ అబండెంట్ టిష్యూ ఏంటంటే కనెక్టివ్ టిష్యూ, ఎందుకంటే బోన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, మోస్ట్ అబండెంట్ అండ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద కాంప్లెక్స్ అనిమల్స్. ఓకే, దే ఆర్ నేమ్డ్ కనెక్టివ్ టిష్యూ. దాన్ని ఎందుకు అంటున్నాం కనెక్టివ్ టిష్యూ అంటే స్పెషల్ లింకింగ్ అండ్ సపోర్టింగ్ ఆఫ్ అదర్ ఆర్గన్ టిష్యూస్ అండ్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. ఓకే, కనెక్టివ్ టిష్యూస్ మెయిన్ గా ఏం చేస్తారంటే లింకింగ్ అండ్ సపోర్టింగ్ అదర్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. ఓకే, బేసిక్ గా ఇది డెఫినేషన్ అనమాట, డెఫినేషన్ పార్ట్. ఇది జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఓకే, దే రేంజ్ ఫ్రమ్ ద సాఫ్ట్ కనెక్టివ్ టిష్యూస్ టు స్పెషలైజ్ కనెక్టివ్ టిష్యూస్. ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్తున్నాడు. దాంట్లో ఎగ్జాంపుల్ కార్టిలేజ్ రాయొచ్చు, బోన్ రాయొచ్చు, బ్లడ్, ఇవన్నీ రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్ గా మరి డిఫరెన్స్ ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ లో నీకు ఆల్ ఈ ఎక్సెప్ట్ బ్లడ్ వదిలేస్తే కార్టిలేజ్ కానీ, బోన్ కానీ, అదర్ కనెక్టివ్ టిష్యూస్ కానీ ఏంటంటే ఫైబర్స్ ని సెక్రేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎక్సెప్ట్ బ్లడ్ ఆల్ అదర్ కనెక్టివ్ టిష్యూస్ సెక్రీట్స్ ఫైబర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్. వీటిని ఈ ఫైబర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఏమంటామంటే కొల్లాజన్ లేదా ఎలాస్టిన్ అంటాం అనమాట. ఓకే, ఈ బ్లడ్ వదిలేస్తే బోను, కాటేజ్ ఇవన్నీ నీకు ఈ కొల్లాజన్ ని అండ్ ఎలాస్టిన్ ని సెక్రేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ బ్లడ్ అంటే ద ఓన్లీ కనెక్టివ్ టిష్యూ విచ్ డస్ నాట్ సెక్రేట్ ద కొల్లాజన్ అంటేనా బ్లడ్ అని రాసేయను అనమాట. ఓకే, ఈ ఫైబర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అడిగితే కన్నా స్ట్రెంగ్త్, ఎలాస్టిసిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఈ 3 things నీకు ఇస్తుంది అనమాట. ఓకే,
దీస్ సెల్స్ అంటే ఇంకా డిఫరెంట్ ఇంకా ఏం సెక్రెట్ చేస్తాం, పాలిసాక్రిడ్స్ అంటే పాలిసాక్రిడ్స్ కూడా సెక్రెట్ చేస్తాం అనమాట. పాలిసాక్రిడ్స్ సెక్రెట్ చేసి బిట్వీన్ సెల్స్ అండ్ ఫైబర్స్ టు ద టిష్యూ, లైక్ సెల్స్ అండ్ ఫైబర్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ పాలిసాక్రైడ్స్ సెల్స్ కి అండ్ ఫైబర్స్ కి మధ్యలో నీకు అది డిపాజిట్ అవుతుంది అనమాట. ఇది మ్యాట్రిక్స్, దాన్ని ఏమంటామంటే గ్రౌండ్ సబ్స్టెన్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఇంట్రొడక్షన్. ఇప్పుడు చూసుకుంటే ఇంటర్సెల్యులర్ మెటీరియల్ ఆఫ్ కార్టిలేజ్ సాలిడ్ అండ్ ప్లేయబుల్ అండ్ రెసిస్ట్ ద కంప్రెషన్. అంటే ప్లేయబుల్ అంటే కాస్త బెండింగ్ టైప్ అంటే ఫ్లెక్సిబుల్ టైప్ లాగా అనుకోవచ్చు నువ్వు ప్లేయబుల్ అంటే. ఓకే, ఇంటర్సెల్యులర్ మెటీరియల్ అంటే మెటీరియల్ అంటే ఇంటర్సెల్యులర్ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే సాలిడ్ అండ్ ప్లేయబుల్ అంటే రెసిస్ట్ ద కంప్రెషన్, అంటే కంప్రెషన్ ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. సో నువ్వు కంప్రెషన్ చేయలేవు కార్టిలేజ్ ని, కాకపోతే ఇలా జస్ట్ ప్లేయబుల్ అంటే కాస్త బెండింగ్ లాగా అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్ రెసిస్ట్ కంప్రెషన్ ఇన్ ద కార్టిలేజ్. ఓకే, కార్టిలేజ్ లో రెసిస్ట్ చేస్తాను అనమాట. మెయిన్ గా మళ్ళీ కార్టిలేజ్ లో ఉన్న సెల్స్ ఏమంటామంటే ద సెల్స్ ప్రెసెంట్ ఇన్ కార్టిలేజ్ నోన్ యాజ్ ద కాండ్రోసైట్స్. ఓకే, కాండ్రోసైట్స్ అనమాట. ఓకే, ఈ కాండ్రోసైట్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్మాల్ క్యావిటీస్ అనేది నీకు ఉంటుంది అనమాట. స్మాల్ క్యావిటీస్ అనేది ఆ మ్యాట్రిక్స్, ఆ గ్రౌండ్ మ్యాట్రిక్స్ ఉంది, స్మాల్ క్యావిటీస్ దాంట్లో కాండ్రోసైట్స్ అనేవి ఉంటాయి. ఈ కాండ్రోసైట్స్ వల్ల నీకు ప్లేయబుల్ అండ్ అనేది నీకు అలా ఉంటుంది. ఓకే, మాక్సిమం మనలో కార్టిలేజ్, మోస్ట్ ఆఫ్ ద కార్టిలేజ్ ఇన్ హ్యూమన్స్ అయితే బోన్స్ తో రీప్లేస్ అయిపోద్ది అనమాట. ఓకే, మనమే కాదు మోస్ట్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్ ఇన్ అడల్ట్ స్టేజ్ లో వచ్చేసరికి ఇన్ అడల్ట్స్ బోన్స్ ఆర్ కార్టిలేజెస్ రీప్లేస్డ్ బై ద బోన్స్. నీకు ఎక్కడ కొంచెం తెలియదు, నోస్ దగ్గర లేకపోతే ఇయర్ దగ్గర అక్కడ కొంచెం ఉంటుంది అనమాట. ఓకే, కార్టిలేజెస్ బిట్వీన్, మళ్ళీ ఇంకా ప్రెజెంటేషన్ కార్టిలేజెస్ ప్రెజెంట్ బిట్వీన్ ద నోస్ అని చెప్పాము. ఐరన్ కార్టిలేజ్ నేను క్వశ్చన్ వచ్చింది. తర్వాత అవుటర్ ఇయర్ జాయింట్స్, అవుటర్ ఇయర్ దానికి కనపడే అవుటర్ ఇయర్ పైన దగ్గర ఉంటుంది. లేకుంటే బిట్వీన్ ఒక బోన్ కి వర్టిబ్రల్ కాలం ఉంటుంది మనకి, ఆ వర్టిబ్రల్ కాలంలో బోన్స్ ఉంటుంది, ఒక బోన్ కి ఇంకొక బోన్ కి మధ్యలో కార్టిలేజ్ అనేది నీకు ఉంటది అనమాట. మళ్ళీ లిమ్స్ లో హ్యాండ్స్ లో అనేది ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కార్టిలేజ్ అనేది రీప్లేస్ అయిపోయింది. కొన్ని దగ్గర మాత్రం ప్రెజెంట్ అయినా ఆ ప్రెజెంటేషన్ మనకు గుర్తుపెట్టుకోండి. నోస్, అవుటర్ ఇయర్ జాయింట్స్, బిట్వీన్ అడ్జసెంట్ బోన్స్ అనేసి చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బోన్ వచ్చేసి ఆటోమేటిక్ గా హార్డ్ అండ్ నాన్ ప్లేయబుల్. కార్టిలేజ్ వచ్చేసి ప్లేయబుల్ లో అండ్ ద బోన్ నాన్ ప్లేయబుల్ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నాన్ ప్లేయబుల్ అండ్ విచ్ గివ్స్ ద స్ట్రెంత్, అంటే ఆబ్వియస్ గా మనకి బాడీకి స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. బాడీ స్ట్రెంత్ ఇస్తుంది, లేకుంటే స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, బోన్ సపోర్ట్ ద అండ్ ప్రొటెక్ట్ ద సాఫ్ట్వేర్ టిష్యూ అండ్ ఆర్గన్. అంటే బోన్ ఏం చేస్తే మెయిన్ ఫంక్షన్ మనకి ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది, సపోర్టింగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది, లంగ్స్ ఉంది, అవన్నీ సెన్సిటివ్ అంటే సాఫ్ట్ ఆర్గన్స్. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రిప్ కేజ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ద బోన్స్ లో నీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, కార్టిలేజ్ లో కాండ్రోసైట్స్ అని చెప్తున్నాం. అలా బోన్స్ లో ఏంటి అంటేనా ఆస్టియోసైట్స్. ఓకే, ఆస్టియోసైట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్పేసెస్ కాల్డ్ ద లాక్యుమిల్ లో నీకు ఉంటాయి. అదే కార్టిలేజ్ కనుక చూసుకుంటే కార్టిలేజ్ వచ్చేసి స్మాల్ క్యావిటీస్ లో నీకు ఎన్క్లోజ్ అయింటది అనేసి చెప్పాము. అదే బోన్స్ వచ్చేసి ఆస్టియోసైట్స్ లాక్యుమిల్ లో ఉంటాయని చెప్పాము. లింబ్ బోన్స్ అంటే నీకు లింబ్ బోన్స్ అంటే చేతులు కానీ కాళ్ళు కానీ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు లాంగ్ బోన్స్ వచ్చేసి లెగ్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తాయి మన వెయిట్ ని మొత్తం మోస్తాయి అవి. ఓకే, దే ఆల్సో ఇంటరాక్ట్ విత్ మళ్ళీ ఈ బోన్స్ వచ్చేసి స్కెలిటల్ మజిల్స్ తో ఇంటరాక్ట్ అయ్యి నీకు మూవ్మెంట్ ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ బోన్ మ్యారో ఎట్లా బోన్ మధ్యలో ఉంటుంది అనమాట, బోన్ మధ్యలో. ఓకే, ఆ బోన్ మ్యారో కొన్ని బోన్స్ లో బోన్ మ్యారో ఉంటుంది కదా, ఆ బోన్ ఏం చేస్తుందంటే బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. యూజ్ ద బ్లడ్ సెల్స్. సో సైట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్లడ్ గురించి మాట్లాడుకుంటే బ్లడ్ వచ్చేసి న్యూట్రియన్స్ ని సబ్మిట్ చేస్తుంది, న్యూట్రియన్స్ ని ఆక్సిజన్ అలాంటి సబ్మిట్ చేస్తుంది. ఆ బ్లడ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నా కానీ బోన్ మ్యారో లో ప్రొడ్యూస్ అవుతుంది అనేసి నువ్వు చెప్పుకోవచ్చు. మళ్ళీ డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ స్పెషల్ కనెక్టివ్ టిష్యూస్ ఇన్ ద బ్లడ్ ఏంటి అంటే
కొల్లాజిన్ అనేది సెక్రెట్ చేయదు అనేసి క్లియర్ గా మెన్షన్ చేస్తాం. సో బ్లడ్ గురించి అలా తెలిస్తే చాలు. ఇంకా బ్లడ్ గురించి ఏం రాస్తావు, ఫ్లూయిడ్, ఇట్స్ అ ఫ్లూయిడ్ కరెంట్ టిష్యూ అని రాస్తావు, ఇట్ డస్ నాట్ సెక్రెట్ ద కొల్లాజిన్ అని రాస్తావు, ఇట్ హెల్ప్స్ ఇన్ ద న్యూట్రియన్ మొబిలైజేషన్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కామెంట్ అపాన్ ద గ్యామెటిక్ ఎక్స్చేంజ్ ఇన్ ద ఎర్త్వర్మ్ డ్యూరింగ్ ద మేటింగ్. మీకు స్టేట్ టెక్స్ట్ బుక్ చూస్తే ఒక పొజిషన్ అనేది ఇస్తాను అనమాట. ఎర్త్వర్మ్ గ్యామెటిక్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మేల్ ఫీమేల్ ఆ పొజిషన్ అనేది ఇస్తాయి. ఈవెన్ దట్ బైసెక్షువల్ కావచ్చు, కానీ ఇంకో అర్థవాంతో మీటింగ్ అనేది జరగాలి. అది ఎలా ఉంటుంది అంటే ఒక అర్థవాము ఇలా ఉంటేనా, ఇంకో అర్థవాము ఈ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట. ఇలా ఉండి అది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యామెట్స్ అనేది చేసుకుంటుంది. దాని గురించి డీటెయిల్ గా చూసుకుంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్పర్మ్స్ అక్కర్ బిట్వీన్ ద టూ ఆఫ్ డ్యూరింగ్ ద మీటింగ్. ఓకే, స్పర్మ్స్ ఎక్స్చేంజ్ అనేది నీకు మ్యూచువల్ గా జరుగుతుంది అనమాట. ఒక అర్థం ఇంకొక అర్థం. దీంట్లో స్పర్మ్ ప్రొడక్షన్ ఉంది, దీనికి పోతుంది, దీంట్లో స్పర్మ్ ప్రొడక్షన్ దీనిలోకి వస్తుంది అనమాట. ఓకే, వన్ వర్మ్ ఫైండ్ అంటే ఆపోజిట్ అంటే గొనాడల్ ఓపెనింగ్స్ అనేది ఫైండ్ చేయాలి. అంటే ఒకే డైరెక్షన్ అనుకో, ఒకే డైరెక్షన్ లో అది ఇలా ఓవర్లాప్ అయ్యాయనుకో, కంపల్సరీ నీకు సేమ్ జెనిటల్ ఓపెనింగ్ అనేది నీకు దొరకదు అనమాట. ఓకే, సో ఆపోజిట్ గా ఇలా ఉంటే దానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆపోజిట్ దానికి మేల్ కి అదే స్పర్మ్ కి మళ్ళీ ఆ స్పర్మటికల్ ఓపెనింగ్స్, ఆ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, కరెక్ట్ గా ఓవర్లాప్ అవడం కోసం అవి ఆపోజిట్ డైరెక్షన్స్ లో అవి ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే, ప్యాకెట్స్ ఆఫ్ స్పర్మ్స్ అంటే ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ స్పర్మ్స్ కాల్డ్ స్పర్మటోఫోర్స్. ఈ స్పర్మటోఫోర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్నమాట అపోజిట్ గోనడల్ ఓపెనింగ్స్ తో. అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటుంది కదా, అలాగే దానికి దీనికి అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెచ్యూర్ స్పర్మ్ అండ్ ఎక్సెల్స్ అండ్ న్యూట్రిటివ్ ఫ్లూయిడ్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ద కకూన్స్. అంటే ఇది కకూన్స్ లో ఫార్మ్ చేసుకుంటుంది అనమాట. ఇలా ఆ కకూన్స్ లో ఫార్మ్ చేసుకోవడంలో నీకు న్యూట్రిటివ్ ఫ్లూయిడ్, మెచ్యూర్ అంటే ఆ కకూన్స్ లో ఏమేమి ఉంటాయంటే మెచ్యూర్ స్పర్మ్ సెల్స్, ఎక్సెల్స్, మెచ్యూర్డ్ ఎక్సెల్స్ అండ్ క్లైటెల్లం, అదే సారీ న్యూట్రిటివ్ ఫ్లూయిడ్ అనమాట. ఈ న్యూట్రిటివ్ ఫ్లూయిడ్ కకూన్స్ ఆ కకూన్స్ లో డిపాజిట్ అవుతుంది అనమాట. ప్రొడ్యూస్ అంటే ఈ కకూన్స్ అంటే ఇవన్నీ కకూన్ ని ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే క్లైటెల్లం ప్రొడ్యూసెస్ ద కకూన్స్ అనమాట. ఆ కకూన్స్ న్యూట్రిటివ్ సెల్స్, న్యూట్రిటివ్ ఫ్లూయిడ్, మెచ్యూర్ స్పర్మ్ సెల్స్, మెచ్యూర్ ఎక్సెల్స్ అనేవి నీకు ఉంటాయి అనమాట. ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్ అక్కడ అంటే ఈ కకూన్ లోనే మొత్తం ఫర్టిలైజేషన్ అంటే మేల్ ఫీమేల్ గెమెట్స్ మీట్ అవ్వడము, తర్వాత డెవలప్మెంట్ అన్ని దీంట్లోనే జరుగుతుంది. ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్ అన్ని దీంట్లోనే నీకు జరుగుతుంది. ఈ కకూన్స్ ఏంటంటే సాయిల్ లో డిపాజిట్ చేస్తుంది. ఓకే, ఒకసారి ఇవన్నీ ఈ కకూన్ ఫార్మేషన్ జరిగినాక ఈ అర్థం అనేది ఇలా వదిలేస్తుంది అనమాట సాయిల్ లో. ఓకే, ద ఓవా ఆర్ ఫర్టిలైజ్డ్ బై ద స్పర్మ్ సెల్స్ విత్ ఇన్ ద కకూన్ అండ్ స్లిప్స్ ఆఫ్ ద అంటే అది అలా వదిలేస్తుంది అనమాట. అంటే ఫర్టిలైజేషన్ జరిగినాక ఆ కకూన్ ని అలా వదిలేస్తుంది సాయిల్ లోకి. 3 weeks, about 3 weeks ఈచ్ కకూన్ నుండి 2 to 20 బేబీ వామ్స్ ఆన్ యావరేజ్ 4, 2 to 20 పుట్టచ్చు, యావరేజ్ గా 4 అనమాట. యావరేజ్ 4 నీకు వస్తుంది అనమాట. డెవలప్మెంట్స్ ఆఫ్ ఎర్త్వర్మ్ డైరెక్ట్ లార్వల్ ఫామ్ ఏముందో డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ డైరెక్షన్ లో అది మేటింగ్ చేసుకొని ఆ స్పర్మటోఫోర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని తర్వాత కకూన్ ఫార్మేషన్ చేస్తుంది. ఆ కకూన్ ఫార్మేషన్ చూసుకుంటే ఆ కకూన్ లో ఏముండదు అంటే మెచ్యూర్ స్పర్మ్ సెల్స్, ఎక్సెల్స్ అంతా న్యూట్రిటివ్ ఫ్లూయిడ్. ఒక్కసారి ఫర్టిలైజేషన్ అయిపోయినాక ఆ కకూన్ ని సాయిల్ లో వదిలేస్తుంది ఎర్త్వర్మ్. ఆఫ్టర్ 3 weeks తర్వాత నీకు 2 నుంచి 20 బేబీ ఎర్త్వర్మ్స్ అనేవి నీకు దాని నుంచి ఆ కకూన్ నుంచి బయటకు వస్తాయి. యావరేజ్ ఎంత అంటే 2 కి 20కి యావరేజ్, జస్ట్ నార్మల్ గా యావరేజ్ గా 4 అని చెప్పాలన్నమాట. ఓకే, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనమాట. డైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. సో నో లార్వల్ స్టేజ్ విల్ బి ఫార్మ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. సో ఓకే, డెఫినెట్లీ కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ డెఫినెట్ గా అడుగుతాడు అనమాట మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఒక రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇలా ఉంది, ఇక్కడ హెపాటిక్ సీకా ఉంటుంది, ఇక్కడ నీకు మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, ఇక్కడేమో హెపాటిక్ సీకా, ఇక్కడేమో నీకు గిజార్డ్ ఉంటుంది, ఇదేమో క్రాప్, ఇక్కడ నీకు ఈసోఫాగస్, ఇక్కడ నీకు సలవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇది రఫ్ డయాగ్రామ్, జస్ట్ ఇలా పార్ట్స్ ఉంటాయని చెప్తున్నా, మీరు క్లియర్ గా డయాగ్రామ్ గీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ డైజెస్టివ్ కాక్రోచ్ లేబుల్ డయాగ్రామ్ కాబట్టి డయాగ్రామ్ క్లీన్ గా
రాసి లేబుల్ చేశాను ఆల్మోస్ట్ సరిగ్గా అయిపోయిన మార్క్స్ ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, ఇక్కడ నీకు రెక్టము, ఇలియము, ఇకమ్ అనేది ఉందన్నమాట. సో ఓకే, బేసిక్ గా ఇది డయాగ్రామ్. ఫస్ట్ డయాగ్రామ్ రాసి నీట్ గా డయాగ్రామ్ లేబుల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్, ద డైజెస్టివ్ సిస్టమ్. బేసిక్ గా ఎవరికైనా ఎలిమెంటరీ కెనాల్ ప్లస్ ద డైజెస్టివ్ గ్లాండ్స్. ఈ రెండు ఎలిమెంటరీ కెనాల్ ప్లస్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, ఏమవుతుందంటే నీకు డైజెస్టివ్ సిస్టమ్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ నీకు చెప్పాను, ఫోర్ గట్, మిడ్ గట్, హైండ్ గట్, ఇలా డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. ఫోర్ గట్, మిడ్ గట్ అండ్ హైండ్ గట్ గా నీకు డిఫరెన్షియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌత్ వచ్చేసి మౌత్ ఓపెన్స్ ఇంటూ ఫ్యారింగ్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మౌత్ ఉంటుంది కదా, ఈ మౌత్ నుంచి ఇలా ఫ్యారింగ్స్ కి దారి చేస్తుంది అనమాట. ఈ ఫ్యారింగ్స్ కాస్త నీకు ఈసోఫాగస్ కి దారి చేస్తుంది. ఈసోఫాగస్ నుంచి నీకు క్రాప్ వస్తుంది అనమాట. ఓకే, క్రాప్ ఈస్ ఫాలోడ్ బై ద గిజర్డ్. ఈ గిజర్డ్ ని మనం ఏమంటామంటే ప్రోవెంట్రికులస్. ఇక్కడ నీకు స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అనేది జరుగుతుంది. గిజర్ లో నీకు డైజెషన్ ఆఫ్ ఫుడ్ అని జరుగుతుంది. నీకు బ్యాక్వర్డ్లీ డైరెక్టెడ్ టీత్ అనేది నీకు ఉంటది అనమాట గిజర్ లో. ఎన్ని 6 కైటినస్ ప్లేట్స్ ఉంటాయి అనమాట, విచ్ హెల్ప్స్ ఇన్ ద గ్రైండింగ్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, ఎంటైర్ ఫోర్గట్ మొత్తం అంటే గిజర్డ్ వరకు నీకు మొత్తం క్యూటికల్ తో లైన్ అవుతుంది అనమాట. ఓకే, ఫోర్గట్ ఈస్ లైన్ బై ద క్యూటికల్. ఓకే, నెక్స్ట్ తర్వాత హెపాటిక్ సీకే అనేది నీకు అనేది ఉంటుంది. ఇక్కడ జంక్షన్ ఆఫ్ ద ఫోర్గట్ మిడ్ గట్ కి మధ్యలో నీకు హెపాటిక్ సీకే అనేది ఉంటుంది అనమాట. ఆ హెపాటిక్ సీకే ఏంటంటే మనకి బైల్ జ్యూస్ ఎలాగైతే బైల్ డక్ట్ వదులుతుందో సేమ్ నీకు హెపాటిక్ సీకే ఏం చేస్తా అంటే డైజెస్టివ్ జ్యూసెస్ నీకు రిలీజ్ చేస్తుంది అనమాట. డైజెస్టివ్ జ్యూసెస్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది గిజర్ లోకి వెళ్ళి ఆ డైజెస్టివ్ జ్యూస్ నీకు డైజెషన్ లోకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ మిడ్ గట్ కి ఫోర్ గట్ కి జంక్షన్ కి మధ్యలో ఎలా అయితే నీకు మాల్ఫిజన్ ట్యూబుల్ హెపాటిక్ సీకే ఉన్నాయో, అలాగే నీకు ఫోర్ గట్ కి మిడ్ గట్ కి హైండ్ గట్ కి మధ్యలో నీకు మాల్ఫిజన్ ట్యూబుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ మాల్ఫిజన్ ట్యూబుల్స్ ఏం చేస్తాయంటే రిమూవల్ ఆఫ్ ఎక్స్ట్రా నైట్రోజనస్ వేస్ట్ కి ఉపయోగపడుతుంది అనమాట ఫ్రమ్ ద హిమోలియం. ద హైండ్ గట్ నెక్స్ట్ వచ్చేసి హైండ్ గట్ మళ్ళీ డిఫరెన్షియేట్ అయింది. ఇలియము, కోలాను, రెక్టమ్ అనేసి ఇలియము, కోలాను, రెక్టమ్ గా నీకు డిఫరెన్షియేట్ అయింది అనమాట. మళ్ళీ లాస్ట్ ఫైనల్ పార్ట్ వచ్చేసి రెక్టమ్. ఈ అంటే ఇలియం తర్వాత కోలాన్ వస్తుంది, కోలాన్ తర్వాత రెక్టమ్ వస్తుంది. ఈ రెక్టమ్ ఏం చేస్తుంది అంటే డైజెస్ట్ అయిన ఫుడ్ ఏం చేస్తుంది అంటే రెక్టమ్ ఓపెన్స్ ఇంటూ యానస్. ఓకే, డయాగ్రామ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఏం చెప్తావు, జస్ట్ వచ్చేసి ఫస్ట్ మౌత్ ఫ్యారింగ్స్ ఓపెన్ అవుతుంది. ఫ్యారింగ్స్ వచ్చేసి ఈసోఫాగస్ ఏమో క్రాప్ ఏమో గిజర్డ్ లో నీకు కైటినస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ నీకు బ్యాక్వర్డ్లీ డైరెక్టెడ్ 6 కైటినస్, అవి డైజెషన్ లో ఉపయోగపడతాయి. దాని గిజర్ ని ప్రోవెంట్రికులస్ అంటాము. తర్వాత ఫోర్గట్ మొత్తం క్యూటికల్ తో లైన్ అయింటది. నెక్స్ట్ హెపాటిక్ సీకే ఏదైతే ఉంటుందో హెపాటిక్ సీకే డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటుంది. మాల్ఫిజన్ ట్యూబ్యూల్స్ హైండ్ గట్ కి మిడ్ గట్ కి జంక్షన్ లో ఉంటాయి. అది నీకు ఎక్స్క్రిటరీ వేస్ట్ అనేది తీసేస్తుంది అని చెప్తాం. తర్వాత హైండ్ గట్ వచ్చేసరికి హైండ్ గట్ లో నీకు 3 పార్ట్స్ గా డిఫరెన్షియేట్ అయి ఉంటుంది అని చెప్తాం. ఇలియము, కోలాను, రెక్టమ్ అనేసి. రెక్టమ్ ఏమో యానస్ కి ఓపెన్ అవుతుంది అనేసి చెప్తాం. ఓకే, ఇంతవరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ అలాంటి చూసిన డ్రా నీట్ వెల్ డేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫామ్. నీకు మేల్ అని అడగచ్చు, ఫీమేల్ అని అడగచ్చు బేసిక్ గా. ఓకే, మేల్ అని అడగచ్చు, ఫీమేల్ అని అడగచ్చు. ఫీమేల్ అయితే కాస్త కష్టంగా ఉంటుంది డయాగ్రామ్, కానీ అడిగే ఛాన్స్ అయితే మేల్ అని అడగచ్చు, ఫీమేల్ అని అడగచ్చు. ఓకే ఓకే, డయాగ్రామ్ ఎలా గీస్తావు? ఈవెన్ కాక్రోచ్ లో కూడా అడగచ్చు రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ అనేసి. ఓకే, రెస్పిరేటరీ సిస్టమ్ డయాగ్రామ్ కూడా అడగచ్చు ఏది కాక్రోచ్. ఎందుకంటే నేను బోర్డ్ ఎగ్జామ్ అయితే నాకు రెస్పిరేటరీ సిస్టమ్ ఇచ్చారు. ఒక డయాగ్రామ్ గీసుకుంటే జస్ట్ రఫ్ డయాగ్రామ్ ఇలా గీసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇలా నీకు ఉంటుంది అనమాట. ఇదేమో టెస్టిస్, అడ్రినల్ గ్లాండ్, యూరినోజెనైటల్ డక్ట్, ఇది కిడ్నీ, ఇవేమో ఫ్యాట్ బాడీస్, ఇదేమో క్లోయకా, ఇదేమో రెక్టమ్ ఉంటుంది, ఇదేమో యూరినరీ బ్లాడర్, ఇదేమో క్లోయికల్ అపర్చర్.
ఓకే, ఇది డయాగ్రాము అండ్ లేబులింగ్ అనమాట. ఓకే, బేసిక్ గా నీట్ లేబుల్ డయాగ్రామ్ అనేసి అడుగుతాడు అనమాట. ఓకే, బేసిక్ షార్ట్ ఆన్సర్స్ లో కానీ లాంగ్ ఆన్సర్స్ లో కానీ, లాంగ్ ఆన్సర్ లో అయితే డిస్క్రైబ్ కూడా చేయమని అనేసి అడగచ్చు. అదే షార్ట్ ఆన్సర్ లో అంటే డయాగ్రామ్ లేబుల్ డయాగ్రామ్ సరిపోతుంది. ఓకే, ఇది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ద ప్లాన్ అనిమల్స్. ఓకే, బేసిక్ గా నేను సిలబస్ చూసానని చెప్పాను కదా, అనిమల్ టిష్యూస్ మెన్షన్ చేస్తాడు. మెయిన్ గా ఫ్రాగ్ అండ్ కాక్రోచ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు. డైజెస్ట్ సిస్టమ్ మీద అండ్ రీప్రొడక్షన్ రెస్పిరేషన్ వీటి మెయిన్ బేసిక్ బ్రీఫింగ్ అనేది నీకు అవసరం. సో టెక్స్ట్ బుక్ లో జస్ట్ 3-4 పేజెస్ ఉన్నాయి స్ట్రక్చర్ ఆర్గనైజేషన్. అనిమల్ టిష్యూస్ తీసేసాడు, కాకపోతే క్లాసిఫికేషన్ జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పా కదా, సింపుల్ ని కాంపౌండ్ ని డివైడ్ చేసామనేసి. సింపుల్ లో 3 టైప్స్ ఉంటాయి: సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడ్, సింపుల్ కాలమర్. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ టైప్స్ ఆఫ్ సెల్స్ అంటే అంతే, ఇంకేం అవసరం లేదు. టైప్స్ ఆఫ్ సెల్స్, సెల్స్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అవి ఎక్కడ ఉంటుంది సరిపోతుంది. కాంపౌండ్ ఎపిథీలియంలో చిన్న లైక్ 2 to 3 layers ఉంటుంది. మెకానికల్ అండ్ కెమికల్ స్ట్రెసెస్ ప్రొడక్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఉంటుందో రాస్తాం. ఓకే, మాయిస్ క్యారెక్టర్, బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్ అండ్ స్కిన్ అని రాస్తాం. అవి ఎక్కడెక్కడ ఉంటాయో రాస్తాం: కిడ్నీస్, స్టమక్ అండ్ లంగ్ డిఫ్యూజన్. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ వచ్చేసి 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ లో. అంత మాత్రం నేర్చుకుంటే అనిమల్ టిష్యూస్ చాలు. ఇంకా మిగిలిన ఎక్కువ కాన్సన్ట్రేట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారంటే బేసిక్ ఫ్రాగ్ అండ్ కాక్రోచ్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. డైజెస్టివ్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, వాటి గురించి నెంబర్ ఏమైనా ఉంటే ఆ నెంబర్ కంపల్సరీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్స్, మనం నిన్న క్వశ్చన్ ఇచ్చాడు, కాక్రోచ్ నెంబర్ ఆఫ్ ఓవేరియోల్స్ ఓవేరియోల్స్ ఎన్ని ఉంటే 16 అని చెప్పారు. సో 10 ఇచ్చారు. సో అలాంటి నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నట్టు నేర్చుకోండి. ఓకే, ఇంకా అదర్ నేమ్స్ లైక్ గిజర్ ని ప్రోవెంట్రికస్ అంటాం, అలా ఆ నేమ్స్ అలాంటివి నేర్చుకోండి. ఇంకా ఫ్రాగ్ కి మేల్ ఫ్రాగ్ కి ఫీమేల్ ఫ్రాగ్ కి డిఫరెన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ నేర్చుకోండి. జస్ట్ ఒక బేసిక్ చిన్న చిన్న ఐడియా అనేది నీకు ఉండదన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.